సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఈ వీడియోలో మనం ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్ చాలామంది ఏమనుకుంటారంటే ఇన్కమ్ ట్యాక్స్ నేను పే చేశాను, కానీ రిటర్న్ ఫైల్ చేయకపోతే పర్వాలేదు, రిటర్న్స్ ఫైల్ చేయలేకపోతే పర్వాలేదు, ఏం కాదులే అనుకున్నారు. అలాంటి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ పెద్ద పెనాల్టీ వేశారు. దాని నుంచి ఆయన తప్పించుకొని ఈ కోర్టులో సబ్మిట్ చేసుకోవాల్సి వచ్చింది. సో మీరు కూడా అలాంటి ఏమైనా మిస్టేక్స్ చేస్తే చేయకూడదు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. యాక్చువల్గా ఢిల్లీలో ఒక ఆయన సెప్టెంబర్ అక్టోబర్లో జాబ్ మారారు. ఆయనకి అంతకుముందు లాస్ట్ ఇయర్ ఇన్కమ్ వచ్చి 30 lakhs ఉంది. సో ఇప్పుడు కొత్త కంపెనీలో మారటం వల్ల ఏమైందంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ గడువు ముగిసేలోపు ఫామ్ 16 ఈ రెండింటికి కూడా రాలేదు. కాబట్టి ఈయన ఏం చేశారు, ఆల్రెడీ ఆ కంపెనీలు వీళ్ళకి ఆల్రెడీ ట్యాక్స్ డిడక్ట్ చేశాయి కాబట్టి ఇంకా నేను ఫైల్ చేయాల్సిన అవసరం లేదు అనుకొని ఆయన కామ్గా ఉండిపోయారు. అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి ఆయనకి నెక్స్ట్ ఇయర్ నోటీస్ వచ్చింది. మీరు ఇలా ట్యాక్స్ ఫైల్ చేయలేదు, బట్ ట్యాక్స్ పే చేసిన అమౌంట్ ఇది, కానీ మీరు చూపించిన ఆదాయానికి మీకున్న ట్యాక్స్కి ఇంకా మీరు సబ్మిట్ చేయలేదు కాబట్టి మీకు పెనాల్టీ కింద ఈ 30 lakhs గాను 3 లక్షల రూపాయలు పెనాల్టీ వేశారు. ఆయన అప్పుడు లబోదిబో అనుకుంటూ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మీరు మీ కంపెనీ నుంచి మీకు ట్యాక్స్ డిడక్ట్ అయినా కానీ మీరు యాక్చువల్గా ఐటీ ఫామ్ సబ్మిట్ చేయాలి. చేయకపోవటం వల్ల మీరు లాని వైలేట్ చేశారు. కాబట్టి అండర్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్స్ కింద మీరు వైలేట్ చేశారు కాబట్టి మీకు పెనాల్టీ వేస్తున్నాము అని చెప్పి వాళ్ళు పెనాల్టీ వేశారు. ఇది చట్టబద్ధము, ఇంత పెనాల్టీ నేను కట్టలేనని ఆయన ఐటీ కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పిటిషన్ వేశారు. అయినా కమిషనర్ కూడా ఈ ఎంప్లాయీస్కి ఫేవర్ చేసి మీరు పెనాల్టీ కట్టాల్సిందే అని చెప్పారు. ఇక అప్పుడు ఈయనకి ఇంకా ఆప్షన్ లేక కోర్టులో ఇదే కేసు వేయటం జరిగింది. ఇది 2018-19 ఫైనాన్షియల్ ఇయర్లో జరిగింది. అది ఆ ట్రిబ్యునల్ కోర్టు మొన్న రీసెంట్గా 3 years 4 years బ్యాక్ అప్పీల్ వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. క్లయింట్ ఇప్పుడు ఈయన విల్ఫుల్గా ఎగ్గొట్టడం కాదు ఈ కేసులో, ఆల్రెడీ ఆయన ఫైల్ చేయలేదు కాబట్టి మీరు చర్యలు తీసుకోవద్దు, బట్ ఆయన పేమెంట్ చేశారు. కానీ ఆయన డిస్క్లోజ్ చేస్తున్నారు. ఆయన డిస్క్లోజ్ చేసిన విషయాలన్నీ కూడా న్యాయసమ్మతంగా ఉన్నాయి. ఎక్కడ కూడా వాంటెడ్గా వైలేట్ చేస్తున్నట్టు లేదు. కాబట్టి ఈయనకి పెనాల్టీ వద్దు, ఆయన ఇచ్చిన ఆదాయానికి తగ్గ ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోండి అని చెప్పి వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేసిన దానికి జడ్జిమెంట్ ఇచ్చారు. సో అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళకి పెనాల్టీ నుంచి తీసి నార్మల్గా వేయటం జరిగింది. సో ఇప్పుడు మీరు చాలామంది ఇప్పుడు ఆగస్టు 31 లాస్ట్ డేటు, చాలామంది ఏంటంటే ఇగ్నోర్ చేస్తారు. మేము ట్యాక్స్ కట్టనక్కర్లేదు, నేను ట్యాక్స్ బ్రాకెట్లో లేను, నాకు 10 లక్షలు శాలరీ లేదు, నాకు 5 లక్షలే శాలరీ, నేను ఫామ్ అవసరం లేదనుకుంటున్నారు. చాలామంది ఒక దాదాపు 4-5 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ వేయకుండా అనవసరంగా పెనాల్టీలు పే చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు జీరో ట్యాక్స్ రిటర్న్ అన్నా కూడా వేసుకోండి. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో ఏ లోన్ కావాలన్నా ఏది కావాలన్నా మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్సే చాలా ఇంపార్టెంటు. అలాగే సిబిల్ స్కోర్ ఎంత ఇంపార్టెంటో ఐటీ రిటర్న్స్ కూడా అంత ఇంపార్టెంటు. ఈవెన్ మీరు వెండర్స్ అవ్వచ్చు, హోటల్ నడపచ్చు, లేదంటే కిరాణా కొట్టు రావచ్చు, లేదంటే ఇంకా చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా అవ్వచ్చు. కానీ మీకంటూ నాకు ఇన్కమ్ ఉంది అని ప్రూవ్ చేసుకోవాలంటే ఇండియాలో మీకు బ్యాంక్ స్టేట్మెంట్ ఒక్కటే కాదు, నాకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, నాకేం ఇబ్బంది లేదు అనుకోవద్దు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది కంపల్సరీగా మీరు ఫైల్ చేసుకోండి. అది చాలా ఈజీ ప్రాసెస్ కూడా. సో మీరు దానిలో ఏం కట్టనక్కర్లా, జీరో ట్యాక్స్ అని కూడా పెట్టుకోవచ్చు. సో మీకున్న ఇన్కమ్ ఎంత, మీకు ఆల్రెడీ డిడక్షన్ ఉంది కాబట్టి
చాలామంది ఇప్పుడు ఎంప్లాయీస్ ఎటు పే చేస్తున్నాం కాబట్టి ఎటు పే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పే చేస్తున్నారు. అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ గానీ, బిజినెస్ పీపుల్, కంపెనీ పీపుల్ అందరూ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ ఎవరైతే చేయట్లేదో ఒక 30,000 సాలరీ బిలో ఉన్నవాళ్ళు గానీ, అలాగే బిజినెస్‌లో ఒక షాపు కూరగాయల షాపు అమ్మేవాళ్ళు, అలాగే చిరు చిరు వ్యాపారస్తులు వీళ్ళందరూ ఏంటంటే ఇన్‌కమ్ ట్యాక్స్ మాకు ఎందుకు భయము? మేము కడితే వాళ్ళు డబ్బులన్నీ లాగేసుకుంటారు అని ఆలోచిస్తున్నారు గానీ, అది రాంగు. అవేర్‌నెస్ లేకపోవటం వల్ల. మన ఇన్‌కమ్ ఎవరు లాక్కోరు. ఇన్‌కమ్ ట్యాక్స్ వల్ల మనకి ప్రమాదం లేదు. కాబట్టి మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ వేసుకోవటం వల్లే మీకు పాజిటివ్, నెగెటివ్ కాదు. సో, మీకు వచ్చిన ఆదాయాన్ని మీరు కొంత చూపించుకోవటం, బిజినెస్ అన్నా కొన్ని ఖర్చులుంటాయి. ఆ ఖర్చులు, ఆదాయాన్ని రెండిటిని తీసేసి నెట్ వచ్చేదాన్ని ప్రాఫిటో, లాసో మనకి చూపించుకోవటం వల్ల మీకు రేపొద్దున్న లోన్స్ రావటం గానీ, బ్యాంకింగ్‌లో గానీ అసలు మీరొకళ్ళు సంపాదిస్తున్నారు అనే ప్రూఫ్ అనేది ఇక్కడ ఇంపార్టెంటు. చాలామంది నాకు తెల్ల రేషన్ కార్డ్ ఉంది. అందుకని నేను ఇన్‌కమ్ ట్యాక్స్‌లో చూపించట్లేదు అనుకుంటున్నారు గానీ, ఆ తెల్ల రేషన్ కార్డ్‌లో వచ్చే బెనిఫిట్స్ కన్నా మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తే వచ్చే బెనిఫిట్సే లాంగ్ టర్మ్‌లో ఎక్కువ. కాబట్టి నాకేదో పిల్లల ఎడ్యుకేషన్‌లోనో లేతే బియ్యం 2 కేజీలు, 5 కేజీలు వస్తాయి. ఈ వైట్ రేషన్ కార్డ్ వల్ల నేను ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయలేకపోతున్నా అని ఆ బెనిఫిట్స్ కన్నా కూడా మీకు నిజంగా ఎక్కువ బెనిఫిట్స్ ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయటం వల్ల వస్తుంది. బాధ్యత గల సిటిజన్స్‌గా మనందరం ఈ ట్యాక్స్ ఫైలింగ్ చేసి జీరో ట్యాక్స్ పెట్టుకోవచ్చు. ఏమి ఇబ్బందేమి లేదు. నాకొచ్చే ఇన్‌కమ్ ఇది. నాకొచ్చే ఖర్చులివి. నాకు యావరేజ్‌గా ఉంది ఎక్స్‌పెన్సెస్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకి ఆల్రెడీ మనకి మినిమమ్ స్టాండర్డ్ డిడక్షన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీకు ఇవన్నీ కూడా ఒకసారి అవేర్‌నెస్‌గా చేపిద్దామని ఈ వీడియో చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.